హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను క్వీన్. ఈరోజు నేను గుత్తి వంకాయ చేశాను. సూపర్ టేస్టీ వచ్చింది. దానికి కావాల్సిన మసాలాలు పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ జీలకర్ర వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలండి. దానిలోకే మిక్సీ చేసుకునేటప్పుడు ఉల్లిపాయ, ఎల్లిపాయ, అల్లం కూడా వేసి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా వంకాయలని ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయల్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందు సపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఓవర్గా హీట్ అయిపోవడం వల్ల ఆయిల్ అండ్ నేను ఒకటి మూత పెట్టాను. సో అట్లా మూత పెట్టడం వల్ల వంకాయ కలర్ చేంజ్ అయింది. బట్ మీరు అలా మూత పెట్టకుండా ఫ్రై చేయండి. తర్వాత అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ టైంలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత కొంచెం సేపు కుక్ అవనిచ్చి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా అందులో వేసేసి మనం విజిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే పెట్టాను. ఎందుకు అంటే మెత్తగా కుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వంకాయలు ఎంత కుక్ చేసినా కూడా గట్టిగా ఉంటాయి కదా. సో అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే విజిల్ పెట్టుకుని కుక్ చేస్తే మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో దాని తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి కొంచెం మసాలాను కొంచెం కొత్తిమీర వేసి ఆపేసానండి స్టవ్. కూర చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూడడానికి ఇలా ఉంది కానీ ఇప్పుడు లుక్ ఇలా ఉంది. కాసేపు అయిన తర్వాత వేడి తగ్గిపోయిన తర్వాత తిప్పిన తర్వాత ఎలా ఉందంటే చూడండి, నేను చూపిస్తా వీడియోలో. ఇలా ఉందనమాట. ఇది మా హస్బెండ్ కోసం నేను కర్రీ చల్లారి పెడుతున్న బాక్స్లోకి. అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్